కొత్తగా ఉంది కదూ ఈ పేరు. అవును, భవిష్యత్తులో మన తెలుగు నేలపై విస్తరించేందుకు ఈ పంట సిద్ధమవుతోంది. క్షామపీడిత ప్రాంతాలకు అనుకూలంగా కీన్వాను ఇప్పటికే ప్రపంచ వ్యవసాయ సంస్థ గుర్తించి 2013 సంవత్సరాన్ని అంతర్జాతీయ కీన్వా సంవత్సరంగా ప్రకటించిందంటే ఎలాంటి ప్రాధాన్యం ఇచ్చిందో తెలుస్తుంది. అలాంటి పంటను మన రాష్ట్రంలోనూ ఎందుకు పండించకూడదనే యోచనలో పడ్డారు రాజేంద్ర నగర్లోని అపాడ్ నిపుణులు. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా కీన్వా సాగు చేశారు. మంచి దిగుబడులు ఇవ్వడంతో కరువు పీడిత ప్రాంతాల రైతులకు అందించాలని సంకల్పించారు. పైలట్ ప్రాజెక్టుగా అనంతపురం జిల్లాలో అమలు చేసేందుకు అనంత ప్రాజెక్టు పేరుతో సంకల్పించారు. మన చిరుధాన్యాల సరసన అరుదైన విదేశీ రకం చేరింది. ఆ పంటే ఈ కీన్వా. ఇది దక్షిణ అమెరికాలోని బొలివియా, పెరు ప్రాంతాల్లో వేల సంవత్సరాలుగా సాగవుతోంది. మనిషికి కావాల్సిన బలవర్ధక పోషకాలు తగినంత మోతాదులో లభించే ఏకైక చిరుధాన్యం కీన్వా అనడంలో సందేహం లేదంటున్నారు నిపుణులు. అలాంటి అరుదైన చిరుధాన్యాన్ని మన రాష్ట్రంలోనూ పండించి సిరులు కురిపించాలనే లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని ఎలిమినేటి మాధవరెడ్డి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి సంస్థ ఆపాడ్డులో పనిచేస్తున్న నిపుణులు అడుగు ముందుకేశారు. ఆపాడ్డు కమిషనర్, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసెర్చ్ ద్వారా మేలైన 3 కీన్వా రకాలను తెప్పించి ఆపాడ్డు ప్రాంగణంలో సేంద్రియ పద్ధతుల్లోనే పండించారు. వర్షాభావం, బెట్ట పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడులను ఇవ్వడం చూశారు. క్షామ, దుర్భిక్ష ప్రాంతాలను తట్టుకుని ఎదిగే అనువైన పంటగా గుర్తించారు. కీన్వాను ఈ ఖరీఫ్ సీజన్లో అనంతపురం జిల్లాలో ప్రయోగాత్మకంగా సాగు చేయడానికి నిర్ణయించారు. అనంత జిల్లాలో సత్ఫలితాలు సాధిస్తే రాష్ట్రమంతటా విస్తరించనున్నట్లు ఆపాడ్డు అధికారులు చెబుతున్నారు. మార్చి 10వ తేదీన మన అపాడ్లో విత్తనాలు సో చేయటం జరిగింది. 25వ తారీఖున ఈ 3 వంగడాలని ట్రాన్స్ప్లాంట్ చేయటం జరిగింది. వీటికి ఆర్గానిక్గా పండిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వేపపిండి, వానపాముల ఎరువు వాడి పండించడం జరిగింది. ఈ పంట అద్భుత ఫలితాలను ఇచ్చింది. అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ కూడా మన ప్రాంతంలో బాగా విరివిగా కాసి ఒక్కొక్క చెట్టుకి 20 నుంచి 35 గెలలు రావటం ఆశాజనకంగా ఉంది. ఇది కనుక సక్సెస్ అయినట్టయితే అనంతపూర్ రైతులకి, తక్కువ వర్షపాతం గల ప్రాంతాల్లో ఉన్న రైతులకి ఇది మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటగా గుర్తించవచ్చు. కీన్వా పంట 17 రకాల క్రిమి కీటకాలు, తెగుళ్లను తట్టుకోగలదని నిపుణులు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు రాయితీపై లేదా అతి తక్కువ ధరకు విత్తనాలు పంపిణీ చేస్తే చేరువ కావచ్చని, రైతులు అధిక ఆదాయం ఆర్జించవచ్చని అధికారులు అంటున్నారు. ప్రస్తుతానికి ప్రాజెక్ట్ అనంత అనేటువంటి కార్యక్రమం క్రింద రైతుకు అందించడానికి ప్రభుత్వం తప్పకుండా ఇది చొరవ తీసుకుంటుంది. అటు రెవెన్యూ శాఖ మాత్యులు, ఇటు వ్యవసాయ శాఖ మాత్యులు, ఈ కార్యక్రమానికి ప్లానింగు, ఫైనాన్స్ శాఖ మాత్యులు కూడా ప్రాజెక్ట్ అనంత కోసం కృషి చేస్తున్నారు. అనంతలో సాగై సత్ఫలితాలు సాధిస్తే ఇదే ఏడాది రబీ పంటకాలంలో అన్ని జిల్లాల రైతులకు కీన్వా విత్తనాలు అందుబాటులోకి వస్తాయని ఆపాడ్డు నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు కాసేపు